పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య భౌతికాయానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి నివాళులర్పించారు. రామయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. చెట్లను పెంచే కార్యక్రమంలో ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నా 1 కోటి మొక్కలకు పైగా రామయ్య నాటారని గుర్తు చేశారు. రామయ్య చిరకాల కోరికలను కుటుంబ సభ్యులు చెప్పారని, వాటిని సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి నెరవేర్చేందుకు ప్రయత్నం చేస్తారని చెప్పారు. ఏమి సాధించారు అనేది వారు ప్రశ్నించుకోవటం మిస్ అవుతారు. కానీ రామయ్య గారిని యావత్ దేశ ప్రజలు గౌరవించే విధంగా వారు తీసుకునే అనేక నిర్ణయాలు, ప్రధానంగా చెట్లు పెంచే కార్యక్రమంలో ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఆర్థికంగా అనేక ఒడదొడుగులున్నా వాటన్నింటినీ అధిగమించి 1 కోటి మొక్కల పైగా ప్రత్యక్షంగా లక్షల వేలాది కోట్ల విత్తనాలని వందలాది ఎకరాలలో వారు స్ప్రెడ్ చేసి ఈ గ్రీనరీని పెంచే దాంట్లో ఆర్థిక పరిస్థితులు వారికి సహకరించం. ఒక పూట తిన్నా తినకపోయినా మొక్కలు పెంచాలి అని, ఈ మొక్కలతో ఉండే ప్రయోజనాలని, ఆ మొక్కలతో వచ్చే లాభాలు ప్రజలకు ఎంతుంటాయో వివరిస్తూ ఈ వారి గ్రామంలోనే కాకుండా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే ఫారెస్ట్ ల్యాండ్స్లో కానీ, ప్రభుత్వ స్థలాల్లో కానీ ఎక్కడైతే మొక్క నాటొచ్చు, చివరికి రోడ్ల సైడ్ ఉన్న ప్లేస్ను కూడా వేస్ట్ కానివ్వకుండా మహా అద్భుతంగా ఈ ప్రాంతాన్ని అంతా కూడా గ్రీనరీ చేసి పద్మశ్రీగా అవార్డు కూడా వారు